ఇక కరోనాకి సంబంధించి మనం రోజు అనేక డాక్టర్ని అయితే సంప్రదిస్తున్నాం. ఈరోజు మనకి కిడ్నీకి సంబంధించి కిడ్నీ పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కరోనా టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే కిడ్నీ బారి నుంచి మనం బయటపడతాం, ఇలాంటి వాటన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ వినీత్ రెడ్డి గారు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆయన సలహాలు సూచనల కొరకు స్క్రీన్ పై స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి, కరోనా వ్యాధి కిడ్నీస్ పేషెంట్స్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? అంటే లంగ్స్ మీద కూడా దీని ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా? యా ఇప్పుడు కరోనా వ్యాధి అనేది మనకు అందరికి ఇప్పుడు చాలా చాలా అవగాహన కలిగింది. ఆల్మోస్ట్ సంవత్సరం నుంచి అవగాహన బాగానే వచ్చింది. సో ఏంటంటే ఈ కరోనా వ్యాధి అనేది ఎక్కువగా మనకి లంగ్స్ మీద ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది. కొంతవరకు ఇండైరెక్ట్ గా అండ్ డైరెక్ట్ గా కూడా కిడ్నీస్ మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉందన్నమాట. సో ఈ లంగ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆక్సిజనేషన్ తగ్గిపోవడము, తద్వారా వచ్చే హిమోడైనమిక్ చేంజెస్ వల్ల కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అయ్యి అది మనకి కిడ్నీ మీద కూడా భారం పడే అవకాశం ఎక్కువగా ఉంది. చాలా మంది ఈ వెంటిలేటర్ తర్వాత మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ లో భాగంగా కూడా కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ ఎఫెక్ట్స్ కూడా కనిపిస్తా ఉన్నాయి. చాలా డేటా మనకి ముందుకు వస్తుంది. ఈ కరోనా వైరస్ అనేది రీనల్ ట్యూబులర్ సెల్స్ కానివ్వండి, రీనల్ టిష్యూలో ఉన్న సెల్స్ కానివ్వండి, వాటి మీద కూడా ప్రభావం చూపిస్తుంది అనమాట. సో ఇది డైరెక్ట్ ఎఫెక్ట్ ఆఫ్ కరోనా అనమాట. ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఏంటి అంటే ఇప్పుడు మనం చూసినట్టుగా సెప్సిస్, ఇన్ఫెక్షన్, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్, వీటి వల్ల అది మన కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. సో యా సార్, ఒకవేళ ఇది కరోనా ఎఫెక్ట్ అయితే కిడ్నీ పేషెంట్స్కి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ తీసుకోవాలి? ఫుడ్ హ్యాబిట్స్ ఏ విధంగా ఉండాలి సార్? ఫుడ్ హ్యాబిట్స్ అన్న సో కరోనా ఎఫెక్ట్ అయిన వాళ్ళు పౌష్టికాహారం మంచిగా తీసుకోవాలి. అంటే ఎక్కువగా హై ప్రోటీన్ డైట్ అంటాం. ఎందుకంటే ఈ వైరస్ సెల్స్ అనేది, వైరస్ ఇన్ఫెక్షన్ అనేది అన్ని బాడీలో ఉన్న అన్ని సెల్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో అలా సెల్స్ మీద ఎఫెక్ట్ పడినప్పుడు చాలా వరకు వైరల్ ఇన్ఫెక్షన్స్ మీరు చూస్తూనే ఉంటారు. వీక్నెస్ గా ఉంది అని, ఒళ్ళు నొప్పులు ఉన్నాయని, కాలు చేతులు ఒళ్ళు నొప్పులు, తల నొప్పి, అసలు పనిచేయకపోవడం, చేత కాకపోవడం అని అంటారు. అది బికాస్ ప్రతి మజిల్ కణాలు కానీ, లంగ్స్ లో ఉన్న కణాలు కానీ, ప్రతి ఒక్క కణాల మీద ఎఫెక్ట్ ఇస్తుంది. ఎందుకంటే వైరస్ అనేది ఒక పారాసైట్. దానికి హోస్ట్ సెల్ మన హ్యూమన్ సెల్లే హోస్ట్ సెల్స్. మన సెల్స్ నుంచి అవి ఎనర్జీ డిరైవ్ చేసుకొని పెంపొందుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటిదే దీని వల్లనే మనకి బాగా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. సో పౌష్టికాహారం అనగా ప్రోటీన్ డైట్, అంటే గుడ్లు తినేవాళ్ళు గుడ్లు, తర్వాత గుడ్ వెజిటేరియన్ డైట్, పళ్ళు తీసుకోవడము, తర్వాత నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు అయితే కొంతవరకు చికెన్ తీసుకోవడము, ఇవి తీసుకున్నట్లయితే కొంత మనకి పౌష్టికాహారం కరెక్ట్ గా దొరుకుతుంది అనమాట. ఎస్ సార్, మెయిన్గా కరోనా వచ్చి అంటే కిడ్నీ పేషెంట్స్కి కరోనా వస్తే మెయిన్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఫుడ్ విషయంలో కానవచ్చు. ఇప్పుడు మీరు ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అని అన్నారు. సో ఇంకా ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా బారి నుంచి పడవచ్చు అనొచ్చు? సో ఈ కిడ్నీ పేషెంట్స్ ఏంటంటే మనం గుర్తించాల్సింది వీళ్ళకి లో ఇమ్యూనిటీ ఉంటుంది. అంటే కిడ్నీ పేషెంట్స్ క్రానిక్ పేషెంట్స్ అవుతారు, అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ కాబట్టి వాళ్ళకి లో ఇమ్యూనిటీ ఉంటుంది. సో ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల వీళ్ళే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు. అంటే కంపేర్ టు జనరల్ పాపులేషన్ కంపేర్ చేసుకున్నట్లయితే కిడ్నీ పేషెంట్స్ కరోనా బారిన పడడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారంలో వీళ్ళకి ఏంటి అంటే కొంత ప్రోటీన్ రెస్ట్రిక్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి సమస్య ఏంటంటే మనం ఒక విధంగా ప్రోటీన్స్, మంచి పౌష్టికాహారం తీసుకోవాలని అంటాము, కానీ కిడ్నీ పేషెంట్స్ కి ఏంటంటే కొంత ప్రోటీన్ రెస్ట్రిక్షన్ చేస్తాం. అంటే డయాలసిస్ కాని స్టేజ్ పక్షంలో, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 పక్షంలో మనము పౌష్టికాహారం అంటే ప్రోటీన్ రెస్ట్రిక్షన్ చేయాలని అంటాం. సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఎక్కువ మోతాదుల్లో నాన్ వెజ్ తీసుకోకుండా వెజిటేరియన్ ప్రోటీన్ ఈజ్ బెటర్. అంటే లైక్ ఇప్పుడు మీరు పనీర్ తీసుకోండి, దాల్స్ తీసుకోండి, సోయాబీన్స్ తీసుకోండి, అవి దెన్ ఎగ్ వైట్ వరకు పరిమితం చేసుకోవచ్చు. మనం రోజుకు ఒక ఎగ్ వైట్ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ కానీ పౌష్టికాహారం కానీ మంచిగా దొరుకుతుంది అనమాట. ఓకే సార్, మనకి కాలర్ లైన్ ఉన్నారు. హలో హలో మేడం, నమస్తే సంపత్ కుమార్ గారు, చెప్పండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి? డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హలో చెప్పండి సార్. చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. ఎస్ సంపత్ కుమార్ గారు చెప్పండి.
ఇదే నాకు క్రియాటిన్ అనేది నాకు కొంచెం ఎక్కువ ఉన్నది మేడం. 7.2 ఉంది మేడం కిడ్నీది. మ్మ్. అయితే దానికి వ్యాక్సిన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అని సార్ని కనుక్కుందామని చేశాను మేడం. ఓకే సార్. ఓకే అండి. కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అని. మ్మ్. అది మేడం. యా ఓకే. సో ఈ ప్రశ్న చాలా మందికి ఉంటుందండి. అంటే అందరూ వినాల్సిన విషయం ఇది. ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా, క్రియాటిన్ ఎక్కువగా ఉంది అని కానీ, నా కిడ్నీ వ్యాధి ఉంది, కిడ్నీ వ్యాక్సిన్ తీసుకోవచ్చా, లేదా నా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, నా కిడ్నీ వర్క్ చేయట్లేదు. సో ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయండి. ఇలాంటి డౌట్స్ ఏమి పెట్టుకోకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. కరోనా వ్యాధి అనేది ఒక మహమ్మారి, అంటే ఇది ప్రాణాంతకరమైన వ్యాధి. సో అలాంటి వ్యాధి నుంచి మనము ఈ రోజు బయటపడాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం మనకి. సో వ్యాక్సిన్ అనేది చాలా మస్ట్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు టేక్ వ్యాక్సిన్. అంటే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలి. యూనివర్సల్ గా, గ్లోబల్ గా ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ వ్యాక్సిన్. ఈవెన్ మీ క్రియాటిన్ 4 ఉన్నా, 5 ఉన్నా, 6 ఉన్నా, ఏ లెవెల్స్ ఉన్నా మీరు కంపల్సరీగా వ్యాక్సిన్ తీసుకోవాలండి. చాలా మందికి డౌట్స్ ఉంటాయి, ఈ కిడ్నీ వ్యాధి ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ఏమీ లేదండి. వ్యాక్సిన్ కి సైడ్ ఎఫెక్ట్స్ కి ఏమీ సంబంధం లేదు. కాకపోతే మాక్సిమం చేసిన దగ్గర కొంచెం నొప్పి రావడం కానీ, చేసిన తర్వాత సహజంగా కొంత జ్వరం, బికాస్ ఇన్యాక్టివేటెడ్ వైరల్ పార్టికల్ కాబట్టి బాడీ కొంత రెస్పాన్స్ ఇస్తుంది. సో కొంతమందికి జ్వరం వచ్చినట్టు ఉండడం, ఒళ్ళు నొప్పులు ఉండడం అలాంటివి ఉంటే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకున్నట్లయితే సరిపోతుంది. సో అంతేగాని ఎవరు కూడా వ్యాక్సిన్ గురించి ఎలాంటి అపోహలు లేకుండా వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవడం మంచిది. ఎస్ సార్. అలాగే స్టెరాయిడ్స్ వాడటం వల్ల కూడా కిడ్నీ మీద కొంచెం ఎఫెక్ట్ అయితే పడుతుంది. సో స్టెరాయిడ్స్ వాడటం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ పడవచ్చు? సో ఇప్పుడు మనకి అంటే లాస్ట్ 1 year నుంచి చూస్తున్నాం కదమ్మా. అంటే WHO గైడ్ లైన్స్ కానివ్వండి, మిగతా గైడ్ లైన్స్ కానివ్వండి, డెక్సామెథాజోన్ ఇస్ ద ఓన్లీ వే టు ప్రివెంట్ అంటే ప్రోగ్రెషన్ ఆఫ్ ఈ లంగ్ ఇన్ఫెక్షన్, లంగ్ ఫైబ్రోసిస్ అవ్వకుండా ఉండడానికి చాలా ఇదిగా ఉంది. సో దీంట్లో కూడా అంటే స్టీరాయిడ్స్ కూడా మనం చాలా జాగ్రత్తగా వాడాలి, అంటే జుడిషియస్ గా వాడాలి. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కరోనా రాగానే హోమ్ ఐసోలేషన్ ఉన్న వాళ్ళకి కూడా స్టీరాయిడ్స్ వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కరోనా వ్యాధి వచ్చి ఫీవర్ ఉండి సాచురేషన్స్ బాగానే మెయింటైన్ అయ్యి అలా ఉంటే అలాంటి వాళ్ళకి వాడాల్సిన అవసరం లేదు. కాకపోతే జబ్బు తీవ్రతగా ఉండి అంటే సాచురేషన్స్ 94% కంటే తక్కువ అవడము, ఒకవేళ సిటీ స్కాన్ చేసినట్లయితే కొరాయిడ్స్ ఉండడము, ఆ సిటీ సివియారిటీ స్కోర్ మైల్డ్ నుంచి మోడరేట్ గా ఉండడం, అలాంటి వాళ్ళకి స్టీరాయిడ్స్ వాడినట్లయితే ఫర్దర్ గా లంగ్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. మైల్డ్ ఇన్ఫెక్షన్, హోమ్ ఐసోలేషన్, హోమ్ క్వారంటైన్ వారికి స్టీరాయిడ్స్ వాడాల్సిన అవసరం లేదు. సో లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి సో అదేంటంటే లంగ్ మనకి కరోనా అనేది లంగ్ ని ఫైబ్రోసిస్ గా మార్చే అవకాశం, అంటే ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో స్టీరాయిడ్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా వర్క్ చేసి ఆ రెస్పాన్స్ ని కొంచెం తగ్గిస్తుంది అనమాట. అలాంటి కండిషన్స్ లోనే వాడాలి. సో ఇవన్నీ కూడా డాక్టర్ సంప్రదింపులో వాడితేనే మనకు కరెక్ట్ గా ఇది రిజల్ట్ అందుతుంది అనమాట. సో ఇంకోటి మీరు అడిగిన ఏంటంటే స్టీరాయిడ్స్ వాడటం వల్ల కిడ్నీస్ మీద ఎఫెక్ట్. స్టీరాయిడ్స్ వాడటం వల్ల కిడ్నీస్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, బికాస్ అది యూజువల్ గా దే ఆర్ సేఫర్ మెడిసిన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే మిగతా ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ చూసినట్లయితే. సో కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అనేది ఉండదు. కాకపోతే ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్, ఇప్పుడు స్టీరాయిడ్స్ ఎక్కువగా వాడడం వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్స్ పెరిగినా, తద్వారా ఏమైనా మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళినా అలాంటి టైంలో ఏమైనా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కానీ డైరెక్ట్ ఎఫెక్ట్ స్టీరాయిడ్స్ తోటి ఇలాంటి. ఓకే సార్. మెయిన్గా అంటే ఎలాంటి మందులు తీసుకుంటే ఎక్కువ కిడ్నీ మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తాయి? ఓకే సార్, ఈ క్వశ్చన్ మీద ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మన కాలర్ లైన్ ఇప్పుడు యా సార్, కాలర్ లైన్లో ఉన్నారు. కాలర్ తీసుకున్న తర్వాత చెప్పు. హలో హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. ఎస్ చెప్పండి, మీకు ఏం డౌట్స్ ఉన్నాయి? డాక్టర్ తో మాట్లాడాలి మేడం. మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి కరోనా వస్తుంది సార్ మా కుటుంబ సభ్యులకు. సత్యనారాయణ గారు కొంచెం గట్టిగా మాట్లాడగలుగుతారా? సార్ డాక్టర్ గారు ఇప్పుడు వినిపిస్తుందా అండి? యా అండి, వినిపిస్తుంది. సార్ ఇప్పుడు కిడ్నీ సమస్య ఉన్న వారికి కరోనా వస్తుంది, వచ్చిన దాని తర్వాత వారికి కావాల్సిన ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, అంతేకాకుండా వారు తీసుకోవాల్సిన ఫుడ్ లో ఏదైనా దీనికి సంబంధించి ప్రత్యేకంగా తినాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే మామూలుగా రొటీన్ గా తినొచ్చా? అయితే ప్రస్తుతం మాత్రము వ్యాక్సిన్ కూడా వేసుకోవాలా వద్దా అనేది కూడా చాలా సమస్యగా అనిపిస్తుంది. ఇప్పటికీ కరోనా వచ్చి 3 నెలలు కూడా దాటిపోయింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్
వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా సార్? చాలా మంచి ప్రశ్న అడిగారండి మీరు. సో కరోనా వచ్చిన ఇది కూడా అందరూ వినాల్సిన విషయమే. సో మీరు సెకండ్ డౌట్ ఫస్ట్ చెప్పేస్తాను, బికాజ్ అది ఇంపార్టెంట్ ఉంది. సో ఏంటంటే మీరు అడిగినట్టు కరోనా వచ్చిన వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదని. కరోనా వచ్చిన వాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి, కానీ 3 months టైం డ్యూరేషన్ తర్వాత. ఎందుకంటే ఆ 3 months లో వాళ్ళకి ఆల్రెడీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇమీడియట్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. 3 months ఆగిన తర్వాత కరోనా వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. సో మీరు మొదట అడిగింది ఏంటి అంటే ఈ కరోనా కిడ్నీ పేషెంట్స్ కరోనా వస్తే ఎలా అని. సో కిడ్నీ పేషెంట్స్ కూడా కరోనా వ్యాధి వస్తే వాళ్ళకు కూడా టెస్టులు చేసి నిర్ధారించి ఆర్టీపీసీఆర్ టెస్ట్, సిటీ స్కాన్ టెస్ట్, ఇంకా కోవిడ్ ప్రొఫైల్ అని అవన్నీ చేసి, సో ఎలా ఉందో జబ్బు తీవ్రతను బట్టి అంటే మైల్డ్, మోడరేట్, సివియర్ ని బట్టి మనము ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళకు కూడా అందరిలాగానే ట్రీట్మెంట్ చేయాలి. ఎందుకంటే కరోనా వ్యాధి ట్రీట్మెంట్ చేయకపోతే అది ప్రాణానికి ప్రమాదం అయ్యే వ్యాధి అన్నమాట. సో అది కూడా మనం గుర్తించుకొని కంపల్సరీ వాళ్ళకి అందరిలాగానే ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే కిడ్నీ పేషెంట్స్ కి సివియారిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది హాస్పిటల్ సంప్రదించి, డాక్టర్ని సంప్రదించి డాక్టర్ పర్యవేక్షణలోనే చేసుకోవడం మంచి. హోమ్ ఐసోలేషన్ కొంచెం కష్టతరమైన విషయం వీళ్ళకి, కిడ్నీ పేషెంట్స్ కి. సో కిడ్నీ డాక్టర్ ఆధ్వర్యంలో తీసుకున్నట్లయితే మనం మెడిసిన్స్ మాడిఫై చేసి కొన్ని డోస్ మాడిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. స్టీరాయిడ్ డోస్ ఎంత ఇవ్వాలి, రెమ్డెసివిర్ డోస్ ఎంత ఇవ్వాలి, సో అవన్నీ మాడిఫై చేసుకొని అంటే కిడ్నీ ఫంక్షనింగ్ ప్రకారం డ్రగ్ డోస్ మాడిఫికేషన్స్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే ఎఫెక్ట్ లేకుండా అంటే తొందరగా మనకి ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే సార్, మన కామారెడ్డి నుంచి మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో మేడం, నేను బాలనట్టయ్య, కామారెడ్డి. ఓకే అండి, నమస్తే అండి, చెప్పండి. నమస్తే. ఏం లేదు, April 1 నాడు నేను కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా. నేను కిడ్నీ పేషెంట్ నే. ఓకే అండి. April 25 నాకు కరోనా సోకింది. 8వ తారీఖున నెగటివ్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ అయినా. నాకు నడిస్తే దమ్ము వస్తుంది మేడం. ఓకే, దాని గురించి పరిస్థితులు ఏంటి, ఏం కథ అనేది మా డయాలసిస్ నడుస్తుంది రెగ్యులర్ గా. ఓకే ఓకే అండి. ఇంకా ఇప్పుడు టీవీలో చూసిన సలహాలు సార్ కోసం అని చెప్పి. ఓకే అండి. ఓకే నర్సీ గారు. మేడం నర్సయ్య గారి డౌట్ ఏంటి మేడం, ఒకసారి మీరు వివరించగలుగుతారా? టీవీలో చూసిన సలహాలు సార్ కోసం అని చెప్పి. ఓకే నర్సయ్య గారు, మీ డౌట్ ఏంటో క్లియర్ గా ఒకసారి చెప్పండి. అంటే మీకు ఆల్రెడీ కరోనా వచ్చింది, వ్యాక్సిన్ బిఫోర్ తీసుకున్నారా, కరోనా రాకముందు తీసుకున్నారా, వచ్చిన తర్వాత తీసుకున్నారా? కరోనా రాకముందే వ్యాక్సిన్ తీసుకున్నాం. ఓకే, రాకముందు తీసుకున్నారు, తర్వాత కరోనా వచ్చింది, తగ్గిపోయింది. ఓకే, మీరు కిడ్నీ పేషెంట్, సో తర్వాత ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుందని అడుగుతున్నారు. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎట్లా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే ఓకే నర్సయ్య గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకోండి. సో ఇప్పుడు వీరు నర్సయ్య గారు అడిగింది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. చాలా మంది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వచ్చింది సార్ మనకి అది ఇది అని అంటూ ఉంటారు. సో చాలా మంది ఏంటంటే ఒకసారి వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే చాలా మంది నిర్లక్ష్యంగా వివరించడం చూస్తున్నాం అనమాట. అంటే వ్యాక్సిన్ తీసుకున్నాం కదా ఇంకా మనకు వ్యాధి రాదు అనే ఉద్దేశంలో ఉంటారనమాట. సో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే బాడీలో మనకి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవ్వాలంటే ఇన్ఫెక్షన్ కి ఫైట్ చేసే శక్తి మన బాడీలో డెవలప్ అవ్వాలన్నమాట. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. కొందరికి తొందరగా డెవలప్ అవుతుంది, కొందరికి లేట్ గా డెవలప్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ ఆల్సో. యంగర్ పీపుల్ విల్ గెట్ మోర్ యాంటీబాడీస్, త్వరగా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది, వాళ్ళకి ఇమ్యూన్ రెస్పాన్స్ రోబస్ట్ గా ఉంటుంది. సో యంగర్ పాపులేషన్ కి బెటర్ రెస్పాన్స్ ఉంటుంది. ఎల్డర్లీ పాపులేషన్ అయ్యే కొద్ది కొంత లేట్ రెస్పాన్స్ అవుతుంది. అందుకోసం మనం బూస్టర్ డోస్ అని ముందు నుంచి చూస్తూ ఉంటాం. మనం సెకండ్ డోస్, థర్డ్ డోస్, కొన్ని వ్యాక్సిన్స్ కి బూస్టర్ డోసెస్ అని ఇస్తుంటాం అనమాట. సో దీనికి సెకండ్ డోస్ అవసరం. సో యాంటీబాడీ రెస్పాన్స్ బెటర్ గా ఉంటుంది. సో ఆ టైంలో కూడా మనం ఫస్ట్ డోస్ తర్వాత కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మాస్క్ వేసుకోవడం కానీ, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం కానీ, హ్యాండ్ వాష్, శానిటైజర్ యూజ్, సో ఇవన్నీ కూడా మనం పాటించాల్సి ఉంటుంది. చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరించిన తర్వాత ఫస్ట్ డోస్ తర్వాత కూడా చాలా మందికి ఈ వ్యాధి సోకింది అనమాట. ఈ సెకండ్ వేవ్ లో ఎస్పెషల్లీ చాలా సర్జ్ అయింది, కోవిడ్ సర్జ్ అయింది కాబట్టి
చాలా మందికి వచ్చింది అనమాట. సో ఇప్పుడు మీకు కూడా వచ్చింది, తగ్గిపోయిందని అన్నారు. కాకపోతే మీరు ఇప్పుడు ఆహారం ఎలా తీసుకోవాలి అండ్ కొంతగా ఆయాసం కూడా ఉందంటున్నారు. సో మీకంటే ఆయాసం ఉండడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి కిడ్నీ వ్యాధి చేత కూడా కొంత ఆయాసం ఉంటుంది, కొంత లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కూడా కొంత ఆయాసం ఉంటుంది. కొంతమందికి కొన్ని రోజుల వరకు ఈ లంగ్స్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. సో మీరు నెఫ్రాలజిస్ట్ ని పల్మనాలజిస్ట్ సంప్రదించినట్లయితే మీకు మందులు వాడుకొని తద్వారా మీకు ఆ సమస్య లేకుండా ఉంటుంది. ఇంకొకటి ఏమడిగారంటే మీరు ఆహారపు అలవాట్లు మనము డిస్కస్ చేసినట్లుగా. సో ఇప్పుడు మీరు రోజుకు ఒక ఎగ్ వైట్ తీసుకున్నట్లయితే బెటర్. అదే మీరు వెజిటేరియన్ ఉన్నట్లయితే మీరు పనీర్ కానీ, సోయాబీన్స్ కానీ, దాల్స్, పప్పులు, ఇది పెరుగు, పాలు, టీ తాగే అలవాటు ఉంటే టీ, కాఫీ అవన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట. సో క్రమం తప్పకుండా టైం టు టైం తీసుకున్నట్లయితే మనకి బెటర్ గా ఉంటుంది. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ కరోనా వచ్చిన వాళ్ళు చాలా మానసికంగా దెబ్బతింటారు. అంటే మనకి ఏదో అయిపోయింది, ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇంకా నాకు బాడీ మీద చాలా ఎఫెక్ట్ పడిపోయింది, నా కిడ్నీలు ఇదైపోయినాయి, నా లంగ్స్ ఇదైపోయినాయి అని. సో మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి వీళ్ళు. అంటే విల్ పవర్ తెచ్చుకొని మనకి ఏం అవ్వలేదు, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం, ప్రాణాయామం చేసుకోవడం, యోగా చేసుకోవడం, ఇలాంటివి చేసుకుంటూ విల్ పవర్ పెంచుకొని స్ట్రాంగ్ గా ఉన్నట్లయితే మనం ఈ కరోనాని తరిమి కొట్టేయచ్చు అనమాట. సో ఆ విధంగా మనము ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, వరంగల్ నుంచి మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే రాంబాబు గారు, చెప్పండి. డాక్టర్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. మా మిసెస్ కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యి 12 years అవుతుంది సార్. 12 years? 12 years అవుతుంది. ఆమెకి కరోనా పోయిన అక్టోబర్ లో వచ్చింది. చెప్పండి రాంబాబు గారు. సార్ అది పోయిన అక్టోబర్ లో వచ్చింది, తగ్గిపోయింది. ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే వ్యాక్సిన్ ఆమె వేసుకోవచ్చా, వేసుకోకూడదా? ఓకే, ఏం వేసుకోవచ్చు అన్నారు? వ్యాక్సిన్ వేసుకోవచ్చా లేదా అని చేసి అడుగుతున్నారు. జస్ట్ డిస్కస్ చేసినట్టుగా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు వేసుకోవాలి. సో ఒకసారి కరోనా వచ్చిన 3 months తర్వాత వ్యాక్సిన్ వేసుకోవాలండి. సో 3 months దాటినట్లయితే మనం వ్యాక్సిన్ వేసుకోవచ్చు అండ్ ప్రతి ఒక్కరు వేసుకోవాలి. ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ కూడా వ్యాక్సిన్ కంపల్సరీగా వేసుకోవాలి. డయాలసిస్ పేషెంట్స్ కానీ, కిడ్నీ పేషెంట్స్, డయాలసిస్ పేషెంట్స్, ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ కంపల్సరీగా వేసుకోవాలి. ఒకవేళ కరోనా వచ్చిన వాళ్ళైతే నెగిటివ్ వచ్చిన రోజు నుంచి 3 months తర్వాత వ్యాక్సిన్ వేసుకోవాలి. సో అది మన అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. ఓకే సార్, ఇందాక ఒక క్వశ్చన్ అయితే కంటిన్యూ అవుతుంది. అంటే ఎలాంటి మందులు వాడడం వల్ల కిడ్నీ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది? సో యూజువల్ గా అంటే ఒకటేమో మనం కరోనాతో డిస్కస్ చేద్దాం. కరోనా లేకుండా చూసినట్లయితే పెయిన్ కిల్లర్స్ అంటాం. అంటే పెయిన్ తగ్గించే మెడిసిన్స్ యూజ్ చేసినట్లయితే వాటితోటి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో అసిక్లోఫినాక్ అని, డైక్లోఫినాక్ అని ఇలాంటి పదార్థాలు ఓవర్ ద కౌంటర్, అంటే మెడికల్ షాప్కి వెళ్ళేసి మెడిసిన్స్ తెచ్చుకొని వాడిన వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ పెయిన్ కిల్లర్స్ కాకుండా కొన్ని యాంటీబయాటిక్స్ కూడా ఉంటాయి అనమాట. సో వాటితో కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే బేసికలీ ఈ డ్రగ్స్ ఏదైనా వాడేటప్పుడు, మెడిసిన్స్ ఏదైనా వాడేటప్పుడు మనం డాక్టర్ సలహా తీసుకొనే వాడాలన్నమాట. డాక్టర్ ని సంప్రదించకుండా మందులు వాడినట్లయితే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి కరోనాకు సంబంధించినట్లయితే ఇప్పుడు మనం చూసాము, స్టీరాయిడ్స్ వాడుతున్నాము, రెమిడిసివిర్ అని మీరు వినే ఉంటారు పేరు. సో ఇలాంటి రకరకాల మందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ కూడా కిడ్నీస్ నుంచే ఫిల్టర్ అయి వెళ్ళాలి. సో ఈ మందులు వాడేటప్పుడు కూడా కిడ్నీ డాక్టర్ ని సంప్రదించి వారి ఆధ్వర్యంలో, వారి పర్యవేక్షణలో తీసుకున్నట్లయితే డోస్ అడ్జస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే క్రియాటినిన్ లెవెల్ని బట్టి కిడ్నీ ఏ లెవెల్లో ఫంక్షనింగ్ ఉంది, ఎంత పర్సెంటేజ్ లో ఫంక్షనింగ్ ఉంది, ఆ పర్సెంటేజ్ కి ఎంత డోస్ ఇస్తే కరెక్ట్. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంటే డోస్ తక్కువ అవసరం పడుతుంది అన్నమాట. సో ఎంత డోస్ ఇస్తే మంచిది, ఎలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని కిడ్నీ డాక్టర్ పర్యవేక్షణలో మెడిసిన్స్ తీసుకున్నట్లయితే, ఈవెన్ కరోనాకు సంబంధించిన మెడిసిన్స్ కూడా తీసుకున్నట్లయితే మనకి వ్యాధి నుంచి ఎఫెక్ట్ ఎక్కువగా లేకుండా ఉంటుంది అనమాట. ఓకే సార్, మధ్యాహ్నం నుంచి కాలర్ లైన్ ఉన్నారు. హలో 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 మేడం, నేను మధ్య నుంచి కాల్ చేస్తున్నా. ఎస్, చెప్పండి కుమారి గారు. డాక్టర్ గారు, నాకు కరోనా వచ్చిపోయి 10 days అవుతుందండి. ఓకే.
10 డేస్ అవుతుంది. దగ్గు తగ్గట్లేదు, ప్లస్ కాళ్ళు బెండ్ చేయలేకపోతుంది, పెయిన్ వస్తుంది దాన్ని, మోకాళ్ళు. దగ్గు తగ్గట్లేదు, కాళ్ళు ఏమవుతుంది, కాళ్ళు బెండ్ చేయలేకపోతున్నా అంటున్నారా? బెండ్ అవ్వట్లేదు డాక్టర్ గారు, పెయిన్ వస్తుంది బెండ్ చేస్తుంటే. పెయిన్ వస్తుంది. ఓకే ఓకే ఓకే. సో యూజువల్ గా అంటే మనకి ఏంటంటే కరోనా అనేది లంగ్స్ కి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో కొంతమందికి పేషెంట్స్ కి అంటే ఎఫెక్ట్ ఎంత అయింది దాన్ని బట్టి కొంతమందికి దగ్గు ఉంటుంది, కొంతమందికి ఆయాసం లాగా కూడా రావచ్చు, కొంతమంది ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కూడా అవసరం, అంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో మీరు చెప్పినట్లుగా మీకు కొంచెం ఆయాసం దగ్గు ఉంటుంది కాబట్టి కొన్ని రోజుల వరకు మీరు కాఫ్ సప్రెసెంట్స్ అంటే కాఫ్ సిరప్స్ వాడినట్లయితే అది తగ్గుతుంది. కొంచెం ఇన్హలేషన్, స్టీమ్ ఇన్హలేషన్ అండ్ ఇన్హేలర్స్ దొరుకుతాయి. సో అవి వాడినట్లయితే మీకు తక్కువ అవుతుంది అనమాట, ఈ ఆయాసం అనేది తక్కువ అవుతుంది. ఇంకోటి కాళ్ళ నొప్పులు అది అన్నారు, అది యూజువల్ గా అంటే మీరు స్టీరాయిడ్స్ వాడినట్లయితే కొంత అవి వాడిన రోజులు కొంత సులభంగా ఉంటుంది, అంటే ఈజీగా ఉంటుంది. అవి వాడి మానేయడం ఎప్పుడైతే ఆపేస్తామో ఈ స్టీరాయిడ్స్ వాడడం, కొంత మోకాళ్ళలో నొప్పులు రావడం కానీ కాళ్ళల్లో నొప్పులు రావడం కానీ అవుతుంది. సో మీరు కొంత ఫిజియోథెరపీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. అంటే చెస్ట్ కి ఇన్సెంటివ్ స్పైరల్ ఎక్సర్సైజెస్, దగ్గు ఇది కూడా తగ్గుతుంది. కొంచెం వేడి నీళ్ళు తాగండి, కాచిన వేడి నీళ్ళు తాగినట్లయితే కూడా ఈ దగ్గు అనేది కొంత ఉపశమనం దొరుకుతుంది. ఈ మోకాళ్ళ నొప్పులకు వీటికి కూడా కొంత ఫిజియోథెరపీ చేసుకొని వాకింగ్ చేసుకోవడం ఇవి చేస్తుంటే ఒక వారం రోజుల్లో మీకు తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. ఇవన్నీ పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ అంటాం, అంటే కోవిడ్ వచ్చిన తర్వాత ఈ ఎఫెక్ట్స్ అన్ని బాడీ మీద కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే సార్, కరీంనగర్ నుంచి కాలర్ అయిన ఉన్నారు. హలో, చెప్పండి అయోధ్యనాథ్ గారు. మేడం, ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమే కాకుండా కార్డియక్ స్టంట్ వాళ్ళు పడ్డ వాళ్ళు కూడా ఈ కరోనా టీకా తీసుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఓకే ఓకే, అంటే హార్ట్ స్టంట్స్ అంటున్నారా మీరు? లేదండి, కార్డియో స్టంట్ పడ్డ వాళ్ళు, ఓకే ఓకే, కార్డియో స్టంట్ పడ్డ వాళ్ళు, కార్డియో సర్జరీ ఉన్న వాళ్ళు, లేకపోతే హై బీపీ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు ఈ కరోనా టీకా తీసుకుంటే హ్యావింగ్ కంప్లీటెడ్ దట్ కరోనా టీకా is there any problem, any complications ఏమైనా ఉంటాయా? ఓకే ఓకే, యా. సో మీరు హార్ట్ ప్రాబ్లం ఉన్నా, హార్ట్ లో స్టెంట్స్ పడినా, బైపాస్ సర్జరీ అయినా ఏదైనా కానీ టీకా తీసుకోవడం అనేది కంపల్సరీ అండి. దానికి వీటికి ఏమీ ప్రాబ్లం ఉండదు. సో అలాంటి వాళ్ళు టీకా తీసుకున్నా కానీ కిడ్నీస్ మీద ప్రభావం కానీ ఎలాంటిది ఏమీ ఉండదు. ఇంతకుముందు చెప్పినట్లుగా లోకల్ ఎఫెక్ట్స్ అంటే టీకా వేసుకున్న చెయ్యి కొంచెం నొప్పి రావడం కానీ, కొంతమందికి జ్వరం రావడం కానీ అవి జరుగుతాయి. కానీ అదర్వైజ్ ఇంటర్నల్ గా హార్ట్ కానీ కిడ్నీస్ కానీ టీకాతో ఏమీ సంబంధం లేదు. సో సేఫ్ గా వాళ్ళు టీకా తీసుకోవచ్చండి. ఓకే సార్, కరీంనగర్ నుంచి కాలర్ లైన్ ఉన్నారు. హలో 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 సార్, చెప్పండి. డయాలసిస్ పేషెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళు మెయిన్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే కొంతమంది ఎప్పుడు డయాలసిస్ చేయించుకుంటూనే ఉంటారు కదా, సో మెయిన్గా అలాంటి వాళ్ళు ఎక్కువ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? యా, సో డయాలసిస్ పేషెంట్స్ కి ఇప్పుడు మీరు అడిగినట్టుగా డయాలసిస్ పేషెంట్స్ కూడా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. బికాస్ డయాలసిస్ పేషెంట్స్ కి ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల వీళ్ళకి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ కరోనా వైరస్ అనేది ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి తొందరగా సోకుతుంది అనమాట. సో డయాలసిస్ పేషెంట్స్ కూడా హై రిస్క్ ఇండివిజువల్స్ అంటాం వీళ్ళని కేటగిరీలో. హై రిస్క్, ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళు, డయాలసిస్ వాళ్ళు, దీస్ ఆర్ ఆల్ హై రిస్క్ ఇండివిజువల్స్ కరోనా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో డయాలసిస్ పేషెంట్స్ కి మనం ఏం చెప్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంటి నుంచి బయలుదేరి వచ్చినప్పుడు అంటే కామన్ ట్రాన్స్పోర్ట్ కాకుండా ఓన్ ట్రాన్స్పోర్ట్ లో వస్తే చాలా మంచిది. ప్లస్ మాస్క్ కంపల్సరీ వేసుకోవాలి. ఇంటి నుంచి బయలుదేరగానే మీరు మామూలు మాస్క్ కాకుండా N95 మాస్క్ ఇస్ ప్రిఫరబుల్. ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత హాస్పిటల్ వాతావరణంలో ఉండాల్సి వస్తుంది కాబట్టి, హాస్పిటల్లో ఎక్కువగా రిస్క్ ఉంటుంది కాబట్టి వీళ్ళు N95 మాస్క్ వేసుకుంటే బెటర్. అండ్ అటెండర్ కూడా ఒక్క అటెండర్ రావడమే మేము ప్రిఫర్ చేస్తాం అనమాట. ఒక్క అటెండర్ వచ్చినట్లయితే బెటర్, ఎక్కువ క్రౌడింగ్ లేకుండా ఉంటుంది. హాస్పిటల్కి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు వెయిటింగ్ ఏరియాలో సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ వెయిట్ చేసుకోవడం మంచిది.
అండ్ వీళ్ళు ఏంటంటే ఎక్కువసేపు అక్కడ వెయిట్ చేయకుండా మనకు షెడ్యూల్ ఇచ్చిన టైంకి మనం 9 o'clock షెడ్యూల్ ఇస్తే 9 o'clock కి అక్కడ ఉండేటట్టుగా చూసుకుంటే బెటర్. 9 o'clock కి టైం ఇస్తే 8:30కి రావడము, 9:30కి రావడము అలా చేసినట్లయితే మళ్ళీ వాళ్ళకి డిలే అవుతుంది అనమాట. సో కరెక్ట్ టైంకి వచ్చినట్లయితే వాళ్ళని ఇమీడియట్ గా వాళ్ళ బెడ్ మీద తీసుకెళ్లి అవి చేస్తాం. సో ఇన్ ద డయాలిసిస్ యూనిట్ లో కూడా మేము కొన్ని ప్రోటోకాల్స్ మెయింటైన్ చేస్తాం అనమాట. ఎలా అంటే పేషెంట్ రాగానే ఫీవర్ ఉందా లేదా అని అడిగి తెలుసుకోవడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా కాంటాక్ట్ ఉందా అని అడిగి తెలుసుకోవడం, అలాంటి వాళ్ళని ఉంటే సెగ్రిగేట్ చేస్తాం అనమాట. సో టెంపరేచర్ ఉందా లేదా, దెన్ ఏమైనా సిమ్టమ్స్ లైక్ కాఫ్, కోల్డ్, ఫీవర్ అవి ఏమైనా ఉన్నాయా నెక్స్ట్ లెవెల్లో చూస్తాం. నెక్స్ట్ సాచురేషన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటాం. తర్వాత యూనిట్ లోపలికి వచ్చిన తర్వాత సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటూ బెడ్ కి బెడ్ మధ్యలో గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ ఒక ఫ్యూ టెక్నీషియన్స్ ఒక ఫ్యూ పేషెంట్స్ ని చూసుకోవడం, అలా సెగ్రిగేట్ చేసి ఒకరి నుంచి ఒకరికి టెక్నీషియన్స్ నుంచి పేషెంట్స్ కానీ, పేషెంట్ నుంచి టెక్నీషియన్స్ కానీ, డాక్టర్స్ నుంచి పేషెంట్స్ కానీ అలా రాకుండా ఎవ్రీబడి సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ, సేఫ్టీ ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తూ, అందరూ N95 మాస్క్ మెయింటైన్ చేస్తూ, శానిటైజేషన్ ఆఫ్ ద యూనిట్ ఎవ్రీ పేషెంట్ పోయిన తర్వాత మెషిన్ ని శానిటైజ్ చేయడం, బెడ్ ని శానిటైజ్ చేయడం, అక్కడ ఉన్న ఏరియాని శానిటైజ్ చేయడము, ఇవన్నీ చేస్తూ మనము ప్రికాషన్స్ తీసుకొని వీళ్ళకి డయాలిసిస్ చేస్తూ ఉంటాం అనమాట. సో పేషెంట్ చేయాల్సింది ఏంటి అంటే ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే హాస్పిటల్ కి ఆ డయాలిసిస్ యూనిట్ కి రావాలి. అవ్వగానే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్ గా ఇంటికి వెళ్ళిపోవడం. కామన్ ట్రాన్స్పోర్ట్ కాకుండా ఒక ఓన్ ట్రాన్స్పోర్ట్ లో వచ్చినట్లయితే రిస్క్ తక్కువగా ఉంటుంది. ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్ లో ఉండడము, వాళ్ళు బయటకు వెళ్లకుండా, వేరే వాళ్ళని కలవకుండా అవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మేము చెప్తూ ఉంటాం అన్నమాట. టైం చేసి కౌన్సిలింగ్ చేసి ఇలా తీసుకున్నట్లయితే బెటర్ అని చెప్తూ ఉంటాం. సో దానివల్ల మన యూనిట్ లో కూడా డయాలిసిస్ లేకుండా, డయాలిసిస్ పేషెంట్స్ కరోనా లేకుండా ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఫుడ్ ప్రకారం కూడా వాళ్ళకి అంటే మంచి పౌష్టికాహారం తీసుకోవడము, డైలీ ఎగ్స్ తీసుకోవడము, పన్నీర్, సోయా, దాల్స్ ఇలాంటివి అన్ని తీసుకోవడం అని కూడా ఎప్పటికప్పుడు ఆహారపు అలవాట్ల మీద కూడా వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం వల్ల వాళ్ళకి ఒకవేళ వ్యాధి వచ్చినా తొందరగా నయమయ్యేటట్టు ఆ వ్యాధి రాకుండా నివారించడానికి మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే సార్, కరీంనగర్ నుంచి మరొక కాలర్ లైన్ ఉన్నారు. హలో హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం మా నాన్నకి ఇప్పుడు రెగ్యులర్ డయాలసిస్ అవుతుంది. ఓకే, వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవచ్చా? ఓకే అండి. ప్రెసెంట్ సో డయాలిసిస్ పేషెంట్ చెప్పండి సార్. సో డయాలిసిస్ పేషెంట్స్ కూడా వ్యాక్సిన్ వేసుకోవాలని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. వేయించాలండి వ్యాక్సిన్ వేయించాలండి. ఓకే సార్, మరొక కాలర్ లైన్ ఉన్నారు. హలో హలో సురేష్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. ఎస్ చెప్పండి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయో. మేడం యాక్చువల్ గా మాకు కరోనా నెగిటివ్ వచ్చేసి 1.5 month అవుతుంది మేడం. మేము సార్ ఇంతకుముందు చెప్పిన విధంగా 3 months అన్నారు కదా, 1.5 month తర్వాత వేసుకుంటే ఏమన్నా ఇష్యూస్ వస్తాయా అని క్వశ్చన్ నెంబర్ 1. ఓకే. క్వశ్చన్ 2 ఏంటంటే మేడం, మా తాతయ్య కూడా అతను లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యి రీసెంట్ గా క్యూర్ అయ్యి ఇంటికి వచ్చారండి. అతనికి వ్యాక్సిన్ ఇవ్వచ్చా? ఓకే ఓకే అండి. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే మేడం, డయాబెటీస్ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి డయాబెటిక్ పేషెంట్స్? సో మీరు మొదట అడిగిన ప్రశ్న 1.5 months అయిందన్నారు కరోనా వచ్చిపోయిన తర్వాత. సో యూజువల్ గా మీకు ఏంటంటే ఒకసారి వచ్చినాయి అంటే మీకు యాంటీబాడీస్ డెవలప్ అవుతాయండి మీకు. సో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి కాబట్టి మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. 3 months ఇస్ ద రికమెండెడ్ టైం డ్యూరేషన్ అండి. సో 3 months తర్వాత తీసుకోవాలి, ఎందుకంటే ముందు తీసుకున్న ప్రయోజనం లేదు, ప్లస్ అవసరం కూడా లేదు. సో మీరు 3 months తర్వాత తీసుకున్నట్లయితే మీకు బెటర్ గా ఉంటుంది, మీకు బెటర్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది అనమాట. సో 3 months వరకు అవసరం లేదు. దెన్ జనరల్ ప్రికాషన్స్ మీరు అడిగారు. వ్యాక్సిన్ తర్వాత ఏంటంటే బేసికలీ అంటే పెయిన్స్ రావచ్చండి. అంటే ఏదైనా ఇంజెక్షన్ కి ఎలాగైతే పెయిన్స్ వస్తాయి, దీనికి కూడా అలాగే ఇంజెక్షన్ సైట్ పెయిన్ అంటాం. అంటే ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గర పెయిన్ రావచ్చు, దెన్ జనరలైజ్ బాడీ పెయిన్స్ రావచ్చు. సో అలాంటి టైంలో మీరు పారాసిటమాల్ తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఆహారం కూడా అన్ని తీసుకోవాలి. చాలా మందికి డౌట్ ఉంటుంది, ఏమన్నా ఆహారంలో మార్పులు చేయాలా, ఏదైనా పథ్యం ఉండాలా ఇది అని. అలాంటి పథ్యం ఏం అవసరం లేదండి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నార్మల్ రొటీన్ లో ఉండొచ్చు. కొంతమందికి ఏమైనా పెయిన్స్ లాగా అనిపిస్తే పారాసిటమాల్ తో సరిపోతుంది. ఓకే సార్, మరొక కాలర్ ఉన్నారు. హలో
నమస్తే వెంకటేశ్వర్లు గారు, చెప్పండి. ఓకే సార్, మరొక కాల్. హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకుని మాట్లాడండి, లేకపోతే మీ కాల్ కట్ అయిపోతుంది. నమస్తే వెంకటేశ్వర్ గారు. హలో, మాట్లాడండి, లేకపోతే మీ కాల్ కట్ అయిపోతుంది. హలో మేడం, ఖమ్మం మేడం. ఎస్ చెప్పండి వెంకటేశ్వర్లు గారు. ఇప్పుడు హలో సార్, మెయిన్గా కిడ్నీలు బాగా పనిచేయాలంటే అంటే మెయిన్గా ఎలాంటి అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి వాళ్ళల్లో, డయాలిసిస్ చేయించుకునే వాళ్ళు అన్నారు. సో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగాలంటే ఏం తీసుకోవాలి? సో ఒకటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు వీళ్ళకి ట్రీట్మెంట్ డయాలసిస్ కాబట్టి డయాలసిస్ తప్పనిసరిగా చేయించుకోవాలి. చాలా మందికి ఎలాంటి డౌట్స్ ఉంటాయంటే, ఇప్పుడు కరోనా వ్యాధి ఉంది, లాక్డౌన్ ఉంది, డయాలసిస్ 2 రోజులు ఆపొచ్చా, ఒక రోజు ఆపొచ్చా, అలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి. సో అలా అసలు చేయకూడదండి. అంటే డయాలసిస్ అనేది లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. సో కంపల్సరీ డయాలసిస్ చేసుకోవాలి. సో డయాలసిస్ చేసుకున్నట్లయితేనే వీళ్ళకి కొంత ఆకలి ఇంప్రూవ్ అవడము, ఇన్ఫ్లమేషన్ తక్కువ అవడము, సో ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో కంపల్సరీ డయాలసిస్ అనేది మానకూడదు. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. సో చాలా మంది లాక్డౌన్ పీరియడ్ లో మాకు వచ్చే సమస్య ఏంటంటే, సార్ లాక్డౌన్ ఉంది, డయాలసిస్ ఈరోజు ఆపేయచ్చా, 2 days తర్వాత వస్తాము, వారం రోజులు, అలా చేయకూడదండి. ఎందుకంటే డయాలసిస్ అనేది ఆపే విషయం కాదు. సో అదొకటి మనము జాగ్రత్త పడాల్సింది. సెకండ్ థింగ్ ఏంటంటే, డయాలసిస్ జరుగుతున్న పేషెంట్స్ కి కొంచెం నాన్ వెజ్ పెంచుతాం అన్నమాట. అంటే నాన్ వెజ్ తినే అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం నాన్ వెజ్ పెంచుతాం. సో వాళ్ళు ఏంటంటే చికెన్ కానీ ఫిష్ కానీ అలా తీసుకోవచ్చు. ఎగ్ వైట్ అనేది డైలీ తీసుకుంటే మంచిది అనమాట. సో ఇవి మెయిన్ గా చేయాలి. ఆహారపు అలవాట్లు చూసినట్లయితే మనకు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా వెజిటేరియన్ డైట్, సోయా, పనీర్, దాల్ ఇవన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు డైలీ ఫిజికల్ యాక్టివిటీ, అంటే వీళ్ళకి ఇమ్యూనిటీ పెంచాలి అని అంటే వీళ్ళు డైలీ కూడా కొంతవరకు వాకింగ్, యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ ఇలాంటివి చేస్తే బెటర్ అనమాట. ఇంకోటి ఏంటంటే హైజీనిక్ ఫుడ్ అంటే ఎప్పటికప్పుడు చేసుకొని హైజీనిక్ వేడిగా తిన్నట్లయితే వాళ్ళకు కూడా కొంత ఇమ్యూనిటీ లెవెల్స్ బెటర్ గా ఉంటాయి అన్నమాట. హైజీనిక్ ఫుడ్, యోగా, మెడిటేషన్, ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్, చాలా మంది వాకింగ్ చేయకుండా అలాగే కొంత వాకింగ్, ఇవన్నీ చేసినట్లయితే బెటర్ గా ఉంటుంది. సో తర్వాత దీనికి ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సోషల్ డిస్టెన్సింగ్. అంటే మనకేం రాదులేదు, మనకేం కాదులేదు అన్నట్టుగా వ్యవహరించకూడదు. డయాలసిస్ పేషెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే దెర్ ఇస్ ఎ కామన్ సేయింగ్ కదా, రెస్పెక్ట్ ఆల్ అండ్ సస్పెక్ట్ ఆల్. అందరినీ రెస్పెక్ట్ చేయాలి, అందరినీ సస్పెక్ట్ చేయాలి. సో రెస్పెక్ట్ ఆల్ అండ్ సస్పెక్ట్ ఆల్ అనే నినాదంతో వీళ్ళు ముందుకు పోయినట్లయితే సో ఈ వ్యాధి నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి రాకుండా కాపాడుకున్నట్లయితే మనకు బెటర్ అన్నమాట. ఓకే సార్, కాలర్ లక్ష్మి గారు విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారు. హలో హలో హలో, నమస్తే లక్ష్మి గారు, చెప్పండి. నమస్తే అండి రాజు గారు. నమస్తే చెప్పండి లక్ష్మి నమస్తే గారు. అమ్మా. నా వయసు వచ్చి 67 అండి. నాకు షుగరు, బీపీ ఈ 2 ఉన్నాయండి. మొన్న ఒక నెల రోజుల క్రితం కరోనా వచ్చిందండి. వచ్చి తగ్గిపోయింది. ఇప్పుడు తగ్గిన తర్వాత నాకు ఈ దవడలు, ఎముకలు, నొప్పులు, కళ్ళు 2 నేను శుక్లాల ఆపరేషన్ చేయించుకున్నానండి 3 months బ్యాక్. ఆ కళ్ళు నొప్పులు బాగా విపరీతంగా ఉంటున్నాయండి. తలనొప్పి వస్తుంది, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కొంచెం అనీజీగా, బాడీ అనీజీగా ఉంటుంది. అది ఎందుకో అట్లాగా, ఇది ఈ మెడిసిన్స్ వాడటం వల్ల ఎట్లాగన్నది తెలియట్లేదండి. అది కొద్దిగా బాధగా ఉండి మీకు ఫోన్ చేస్తున్నానండి. సో ఇప్పుడు అంటే మనము ఇంతకుముందు డిస్కస్ చేసినట్లుగా, అంటే ఈ వైరస్ అనేది, వైరస్ డిసీజ్ అనేది మన శరీరంలో రక్త కణాలను ఎఫెక్ట్ చేస్తుంది. అంటే హోస్ట్ సెల్స్ అనమాట. మన రక్త కణాలు, మన కణాలు అనేవి హోస్ట్ సెల్స్ అనమాట. సో అవి మన శరీరంలో ప్రతి కణాన్ని ఇన్ఫెక్ట్ చేసి అక్కడి నుంచి మన కణాల యొక్క ఎనర్జీని తీసుకొని అవి మల్టిప్లై అవుతాయి అనమాట.
సో సో ఎనీ వైరస్ డిసీజ్, ఇప్పుడు మీరు చికెన్ గున్యా తీసుకోండి, డెంగ్యూ తీసుకోండి, ఇప్పుడు వచ్చే కరోనా వైరస్ తీసుకోండి. సో ఇవన్నీ ఏంటి అంటే ఈ కణాల మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అవి మనకి వీక్నెస్ బాగా హై గ్రేడ్ వీక్నెస్ ఉంటుంది. హై గ్రేడ్ ఫీవర్స్, హై గ్రేడ్ వీక్నెస్ వచ్చేసి కాళ్ళ నొప్పులు, ఒళ్ళ నొప్పులు, చేతగాకపోవడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే కొంతమందికి 1 వీక్ పడుతుంది, కొంతమందికి 2 వీక్స్, 3 వీక్స్, 6 వీక్స్, 2 మంత్స్, 3 మంత్స్, అట్లా కొంత టైం ని బట్టి, వాళ్ళ ఏజ్ ని బట్టి, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, వీటిని బట్టి అవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళు అలా ఉన్న వాళ్ళు అయితే కొంత ఓపికతో ఉండి, కొంత మెడిటేషన్, యోగా, ప్రాణాయామం అవి చేసినట్లయితే కొంత మెరుగయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటి వాళ్ళు ఆహార పదార్థాల్లో చూసినట్లయితే మనకి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి, స్ప్రౌట్స్ అంటే మొలకలు తీసుకోవాలి, నట్స్ అంటే మనకి బాదాం కానీ, పిస్తా కానీ, నట్స్, సో డ్రై ఫ్రూట్స్ అవి తీసుకున్నట్లయితే కొంత త్వరగా కోలుకున్నట్లు అవుతాం అనమాట. సో ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా చాలా మంచి, అంటే సీజనల్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా వీళ్ళకి మంచి అన్నమాట. సో త్వరగా మనకు వీటి నుంచి కోలుకునే అవకాశం ఉంటుంది అనమాట. గారు వెస్ట్ గోదావరి నుంచి లైన్ లో ఉన్నారు. హలో హలో హలో, గోవిందరావు అండి. ఎస్ చెప్పండి గోవిందరావు గారు, డాక్టర్ గారు లేరండి. మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే సారా. హలో చెప్పండి గోవిందరావు గారు. సార్ నాది 48 ఇయర్స్ అండి. నాకు ప్రస్తుతం ఒక 15 సంవత్సరాల క్రితం నాకు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఒకటి తీసుకున్నానండి. రేడియేషన్, కీమోథెరపీ కూడా తీసుకున్నాను. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏ ప్రాబ్లం లేదండి, నాకు అంతా ఆరోగ్యంగా ఉన్నాను. వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా ఇప్పుడు అండి? సో ఫస్ట్ ఏం అడిగారండి, ఏమైంది అన్నారు, ఏమన్నారు మేడం వారు? అది క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను, కీమోథెరపీ. కెమోథెరపీ తీసుకున్నారంటండి. తీసుకున్నాను. కిమియోథెరపీ అంటండి. ఓకే ఓకే. సో మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చండి. మీరు అదే అండి, అంటే కీమోథెరపీ తీసుకున్నా వ్యాక్సిన్ తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. కీమోథెరపీ, రేడియేషన్ కూడా తీసుకున్నానండి. కీమోథెరపీ, రేడియేషన్ తీసుకున్నా వ్యాక్సిన్ తీసుకోవాలండి. వీటికి ఏం ప్రాబ్లం లేదు. వ్యాక్సిన్ కంపల్సరీ తీసుకోవాలండి. మీరు వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి. వ్యాక్సిన్ మీద ఎలాంటి అపోహలు ఉండకూడదండి. మనకి వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఈ మహమ్మారి నుంచి బయటపడాలి అంటే మనకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం, వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే అండి. అందరికీ మనం తీసుకోవాలి, మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించి తీసుకోవాలని చెప్పాలండి. ఓకే సార్, హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు. హలో హలో, నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. మేడం, నేను 1 వీక్ ముందు వ్యాక్సిన్ ఇస్తున్నాను మేడం, 31st రోజు. అంటే 1 వీక్ తీసుకుంటా, ఇప్పుడు నిన్న 3 days అయ్యా మేడం. బాడీ పెయిన్స్ వస్తుంది, జ్వరం వస్తుంది, తగ్గట్లేదు. ఓకే అండి. మరి వ్యాక్సిన్ తీసుకోవడం వలన లేకపోతే టెస్ట్ చేయించుకోవాలా, కరోనా టెస్ట్ పాటించాలండి? సో యూజువల్ గా ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఒళ్ళు నొప్పులు, జ్వరం వస్తుందంటే వ్యాక్సిన్ బాగా పనిచేస్తున్నట్టు అర్థం అండి. సో మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ మీకు బాడీ పెయిన్స్ అలా ఉన్నాయి అని అంటే మీరు పారాసిటమాల్ వేసుకోవచ్చు. ఉదయం రాత్రి ఒక్కొక్క టాబ్లెట్ వేసుకున్నట్లయితే అది సరిపోతుంది. ఒకవేళ ఫర్దర్ గా ఇంకా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది, తగ్గట్లేదు అని అంటే అప్పుడు మీరు డాక్టర్ సంప్రదించాల్సి ఉంటుంది. అంటే ఇది వ్యాక్సిన్ తో వచ్చిందేనా లేదంటే వేరే ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయా అని కూడా ఆ కోణంలో కూడా మనము ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఓకే సార్, కాకినాడ నుంచి రాజేష్ కుమార్ గారు లైన్ లో ఉన్నారు. హలో సార్. నమస్తే సార్. డాక్టర్ గారు, మా మదర్కి 85 years అండి. హలో, చెప్పండి. మా మదర్ 85 years అండి. మదర్ సికిడి ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ఉన్నారండి. వ్యాక్సిన్ ఇచ్చేస్తారు? వ్యాక్సిన్ ఇచ్చేసారు? కిడ్నీ ప్రాబ్లం, సికేడి ఉందండి, ప్లస్ వయసు ఎక్కువ ఉంది కాబట్టి కంపల్సరీ వీళ్ళకి ఇప్పించాలి సార్, వ్యాక్సిన్ ఇప్పించాలి వీళ్ళకి. ఇప్పించాలి సార్. వ్యాక్సిన్ ఇచ్చిన ఒక 5 days లోని పారాసిస్ స్ట్రోక్ కింద వచ్చింది సార్. వ్యాక్సిన్ వేసిన 5 days పారాసిస్ స్ట్రోక్ కింద వచ్చిందండి. పారాలిసిస్ వచ్చిందండి.
పారాలసిస్ అంటే హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారు, బాగానే ఉన్నారు సార్. అయితే కిడ్నీ కొంచెం క్రియేటిన్ పెరిగింది అన్నారు, 4.4 ఉన్నది అన్నారండి. హలో, అయితే సార్ డయాలసిస్ ఒక అవసరం అవుతుంది ఏమన్నారు. సో అదే అర్థమైంది సార్ మీరు చెప్పింది. ఐసీలో ఉన్నారు, పారాలసిస్ వచ్చిందన్నారు. సో అదే సార్, అంటే ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోవాలి సార్. డౌట్ ఏంటి? ఓకే సార్, అలాగే సార్ వేసుకోవచ్చు కదండి. అంటే ఒకసారి అంటే డయాలసిస్ వస్తే మళ్ళీ ఇంక డయాలసిస్ మీద ఉండాలి సార్. హలో, మీ డయాలసిస్ లో ఉన్న వాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి సార్, వ్యాక్సిన్ తీసుకోవాలి. అదే సార్. సార్ ఇప్పుడు ఒకసారి డయాలసిస్ ఒకవేళ తీసుకుంటే మళ్ళీ డయాలసిస్ మీదే కంటిన్యూ అవ్వాలి సార్, మళ్ళీ డ్రగ్ కూడా వాడుకోవచ్చు అంటారా? అది డిపెండ్ అవుతుంది సార్. ఒక్కొక్కసారి కండిషన్ ఇంప్రూవ్ అవుతే మెరుగు అయ్యే అవకాశం ఉంటుంది సార్. అది అంటే ఇట్లా చెప్పడం కష్టం సార్. అంటే అది ఎవాల్యుయేషన్ లోనే తెలుస్తుంది సార్, ఇలా ఫోన్ లో చెప్పడం కష్టం సార్. ఓకే అండి, మనకి రాణి గారు లైన్ లో ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి, చెప్పండి. మేడం, ఇప్పుడు మనము వ్యాక్సిన్ వేసుకుంటాం కదా, ఫస్ట్ డోసు సెకండ్ డోస్ ఒకటే ఉంటుందా? అంటే ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ ప్రభావం ఒకటేలాగా ఉంటుందా అని అడుగుతున్నారా? అవును మేడం. ఇప్పుడు ఫస్ట్ డోసు సెకండ్ డోస్, ఇప్పుడు ఫస్ట్ వేసుకున్నాము కోవిషీల్డ్, సెకండ్ కూడా వేసుకున్నాము అదే కోవిషీల్డ్. సార్ ఫస్ట్ టైం సెకండ్ టైం ప్రభావం ఒకేలా ఉంటుందా అని అడుగుతున్నారా? హలో మేడం. ఓకే అండి. సో ఫస్ట్ టైం వ్యాక్సిన్ అనేది సేమ్ వ్యాక్సిన్ ఉంటుంది. సో చాలా మందికి డౌట్ ఉంటుంది, ఫస్ట్ డోస్ వేరే వ్యాక్సిన్ ఇస్తారా, సెకండ్ డోస్ వేరే. ఫస్ట్ డోస్ అండ్ సెకండ్ డోస్ సేమ్ వ్యాక్సిన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం కోవిషీల్డ్ తీసుకున్నట్లయితే ఫస్ట్ డోస్ కూడా సేమ్ కోవిషీల్డ్ ఇస్తాం, సెకండ్ డోస్ కూడా సేమ్ కోవిషీల్డ్ ఇస్తాం. కోవాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నట్లయితే ఫస్ట్ డోస్ కోవాక్సిన్ ఇస్తాం, సెకండ్ డోస్ కోవాక్సిన్ ఇస్తాం. వైల్ కూడా సేమే ఉంటుందండి. చాలా మంది అనుకుంటారు ఫస్ట్ డోస్ వైల్ వేరు, సెకండ్ డోస్ వైల్ వేరు అని. సో వైల్ కూడా సేమ్ ఉంటుందండి, ఫస్ట్ డోస్ ది సెకండ్ డోస్ ది ఇట్స్ సేమ్ వైల్. సో ఈ కన్ఫ్యూజన్ ఉండకూడదు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ డోస్ ఇచ్చిన ఈ వ్యాక్సిన్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే, ఏ వ్యాక్సిన్ అయినా కానీ, కరోనా వైరస్ అనుకోండి, మీరు వేరే వైరస్, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనుకోండి, నిమోకోకల్ వ్యాక్సిన్ అనుకోండి, హెపటైటిస్ బి వ్యాక్సిన్, ఎనీ వ్యాక్సిన్ ఏంటి అంటే, వ్యాక్సిన్ ఇవ్వంగానే మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినప్పుడు మనకి ఆ రియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ యాంటీబాడీస్ ఇమీడియట్ గా ఫైట్ చేసి మనకి వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది అనమాట. సో అలా ఫస్ట్ డోస్ లో ఏమవుతుందంటే మనకు 100% గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వవు. యూజువల్ గా స్టడీస్ చేసినప్పుడు వీళ్ళకి 70 to 80% దాకా ప్రొడ్యూస్ అవుతున్నాయి అనమాట ఫస్ట్ డోస్ ఇచ్చినప్పుడు. సో ఇంకా దాన్ని బూస్టప్ చేయడానికి మనకు సెకండ్ డోస్ అంటాం, దీన్నే బూస్టర్ డోస్ అంటాం. అంటే మన ఇమ్యూనిటీని, ఆ యాంటీబాడీస్ ని బూస్టప్ చేస్తాం అనమాట. సో ఈ సెకండ్ డోస్ ఇచ్చినట్లయితే మనకు 100% ప్రొటెక్షన్ దొరికే అవకాశం ఉంటుంది, 100% ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకోసం సెకండ్ డోస్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ డోస్ కి బూస్టప్ అనమాట. మనం ఇప్పుడు థర్డ్ గేర్ నుంచి ఫోర్త్ గేర్ ఎట్లా బూస్టప్ ఇస్తుందో ఇది కూడా అంతే అనమాట, కొంత బూస్టప్ దొరుకుతుంది అనమాట. సో ఆ విధంగా ఇవి పనిచేస్తాయి అనమాట. ఫస్ట్ డోస్ తీసుకుంటే కూడా అడిక్వేట్ ప్రొటెక్షన్ వస్తుంది. బట్ ఇంకా దానిపైన ఇంకా అడిక్వేట్ గా రావాలి అంటే బూస్టర్ డోస్ తీసుకున్నట్లయితే, సెకండ్ డోస్ తీసుకున్నట్లయితే ఇంకా 100% ప్రొటెక్షన్ వస్తుంది. రియల్ వైరస్ వచ్చి మన బాడీని అటాక్ చేసినప్పుడు మనకి యాంటీబాడీస్ ఇమీడియట్ గా వాటిని కిల్ చేసేస్తాయి అనమాట. సో మనకి వ్యాధి రాకుండా ఉంటుంది అనమాట. ఓకే సార్, వెస్ట్ గోదావరి నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో నమస్తే మేడం. నమస్తే, యశ్రత్నం గారు చెప్పండి. కొద్దిగా గొంతు మంటగా ఉంటుందండి, 20 days నుంచి. గొంతులో మంటగా ఉంది ఏంటండి? గొంతులో మంటగా ఉంది, ఎందుకు వస్తుంది అని అడుగుతున్నారా? అవును మేడం, 20 days నుంచి. 20 days అవుతుంది. చెప్పండి సార్. ఇది కరోనా వైరస్ అనేది మల్టిపుల్ వేస్ లో ప్రజెంటేషన్ ఇస్తుందండి. అంటే ఏ విధంగా అయినా ఇది ప్రజెంట్ చేయొచ్చు. కొంతమందికి జస్ట్ గొంతు నొప్పి రావచ్చు, కొంతమందికి జస్ట్ చేత కాకపోవడం, కొంతమంది జస్ట్ ఫీవర్ ఉంటుంది, కొంతమందికి జస్ట్ ఆయాసం తోటి స్టార్ట్ అవుతుంది, కొంతమందికి రన్నింగ్ నోస్. సో రకరకాల ప్రజెంటేషన్స్ ఉన్నాయి మేడం ఈ కరోనా వైరస్ అనేది. సో కొంతమంది హార్ట్ అటాక్ తో వచ్చి అడ్మిట్ అయిన వాళ్ళకు కూడా మేము చూస్తున్నాము.
వాళ్ళకి టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది, కొంత ప్రెగ్నెన్సీలో పాజిటివ్ వస్తుంది. సో రకరకాలుగా ఇది ప్రజెంట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. సో ఎవరికైతే ఈ సిమ్టమ్స్ ఉన్నాయో, ఎస్పెషల్లీ గొంతు నొప్పి, జలుబు, దగ్గు, ఆయాసము, తలనొప్పి, జ్వరము, ఒళ్ళు నొప్పులు, ఇలాంటి వాళ్ళు సిమ్టమ్స్ అంటాం ఇవి. సో ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా కరోనా వైరస్ టెస్టింగ్ చేసుకోవడం మంచిది. గవర్నమెంట్ కూడా చాలా విధాలుగా చెప్తా ఉంది. సో టెస్టింగ్ చేసుకోండి, పాజిటివ్ ఉన్నట్లయితే మీరు ఐసోలేట్ అవ్వండి, యూ షుడ్ గెట్ ఐసోలేట్. ఎందుకంటే తెలియకుండా వీళ్ళు మిగతా వాళ్ళందరినీ ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. సమాజంలో ఇన్ఫెక్షన్ రేట్స్ అందుకోసం పెరుగుతున్నాయి. ఎనీ డౌట్ ఉన్నా, ఏదైనా ఉన్నా ఇమీడియట్ గా ఐసోలేట్ అవ్వడం, టెస్ట్ చేయించుకోవడం, ఐసోలేట్ అవ్వడం, అది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది టెస్ట్ కి ఇచ్చి వచ్చి తిరుగుతూ ఉంటారు, అది కూడా రాంగ్ అండి. టెస్ట్ కి ఇచ్చాము అని అంటే మనకు డౌట్ ఉంది, టెస్ట్ కి ఇచ్చామంటే ఐసోలేట్ అవ్వాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా చేసినట్లయితేనే ఈ వ్యాధిని స్ప్రెడ్ చేయకుండా ఉండగలుగుతాం అనమాట. సో మీరు చెప్పినట్లుగా మీకు ఒకవేళ గొంతులో నొప్పి కానీ, గొంతులో గరగర కానీ, గొంతులో ఇబ్బందిగా ఉన్నట్లయితే ఇమీడియట్ గా టెస్ట్ చేయండి. ఎందుకంటే ఈ వైరస్ అనేది ఎక్కువగా నేజల్ క్యావిటీ, ఓరల్ క్యావిటీ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇమీడియట్ గా టెస్ట్ చేయించుకొని వ్యాధి నిర్ధారణ చేసుకొని చూసినట్లయితే బెటర్. ఒకవేళ అది నెగిటివ్ వచ్చిన పక్షంలో మీరు ఈఎన్టీని కానీ పల్మనాలజిస్ట్ కానీ సంప్రదించినట్లయితే వాటికి కావాల్సిన మందులు వాడడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, మనకి హైదరాబాద్ నుంచి స్వప్న లైన్ లో ఉన్నారు. హలో హలో సార్. నమస్తే స్వప్న గారు, చెప్పండి. మేడం, మా ఆయన 1 వీక్ బ్యాక్ కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించుకున్నారండి. వేయించుకోవడం వల్ల అప్పుడు జ్వరం లైట్ గా వచ్చింది, కానీ ఇప్పుడు వస్తుందండి. జ్వరం వస్తుంది, కళ్ళు ఎర్రగా వస్తున్నాయి, గొంతులో తెమ్మలాగా దగ్గు వస్తుందండి. అది ఎలా అండి, చెక్ చేయించుకోవాలా లేకపోతే మామూలుగా అప్పుడు రాకుండా ఇప్పుడు వస్తుందా? ఓకే ఓకే అండి, డాక్టర్ గారు చెప్తారు, వినండి. సో మీరు చెప్పిన లక్షణాలు చూసినట్లయితే దగ్గు రావడము, జ్వరము, ఒళ్ళు నొప్పులు, దగ్గు, ఇవన్నీ కూడా కొంత కరోనా లక్షణాలు లాగే ఉన్నాయి. మాకు ఒక్కోసారి కామన్ కోల్డ్ కూడా ఉండొచ్చు, మనం చెప్పడం కష్టం. బట్ ఏదేమైనా ఒకసారి టెస్ట్ చేసుకున్నట్లయితే, ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకున్నట్లయితే మనకి డౌట్ క్లియర్ గా ఉంటుంది. సో కంపల్సరీ టెస్ట్ చేసుకోవాలి. ఎనీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు, డౌట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ రిజల్ట్స్ వచ్చేంత వరకు వాళ్ళని ఐసోలేట్ చేయడం మంచిది అన్నమాట. ఇంట్లో వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు సపరేట్ రూమ్ లో ఉండడం బెటర్. సో దట్ ఇంట్లో వాళ్ళ మిగతా వాళ్ళకి సోకకుండా ఉంటుంది అన్నమాట. ఓకే సార్, హైదరాబాద్ నుంచి సంధ్య లైన్ లో ఉన్నారు. హలో హలో, నమస్తే మేడం. నమస్తే సంధ్య గారు, చెప్పండి. మేడం, మా మదర్ 47 years మేడం. కరోనా వచ్చి తగ్గి 40 days అవుతుంది మేడం. మా మదర్కి అంటే హిప్ ఆపరేషన్ అయింది మేడం 8 years బ్యాక్. ఓకే, హిప్ ఆపరేషన్ 8 years బ్యాక్ అవుతుంది మేడం. అయింది. హలో చెప్పండి సంధ్య గారు. వ్యాక్సిన్ వేసుకోవచ్చా మేడం? ఓకే ఓకే అండి. కరోనా వచ్చి తగ్గిందన్నారా మీరు? కరోనా వచ్చి తగ్గిందన్నారా? 40 days. సో కరోనా వచ్చి పోయిన వాళ్ళు 3 months తర్వాత వేసుకోవాలి మేడం. నెగిటివ్ వచ్చిన రిపోర్ట్ నుంచి 3 months తర్వాత వ్యాక్సిన్ చేసుకోవడం మంచిది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వచ్చినట్లయితే బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయిపోతాయి మనకి. సో వాళ్ళు వ్యాక్సిన్ ఇమీడియట్ గా వేసుకోవాల్సిన అవసరం లేదు, 3 months తర్వాత వేసుకోవాలి వ్యాక్సిన్. ఓకే సార్, నార్మల్గా కిడ్నీలో స్టోన్స్ వస్తూ ఉంటాయి కదా, సో అవి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వస్తాయా లేక వేరే ఇతర కారణాల వల్ల అవి ఫామ్ అవుతాయా సార్? సో మెయిన్ గా ఏంటంటే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం. అంటే మనము వాటర్ ఇంటేక్ ఎవరైతే తక్కువ తీసుకుంటారో, వాటర్ క్వాంటిటీ ఎవరైతే తక్కువ తీసుకుంటారో వాళ్ళకి ఎక్కువగా స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటితో పాటు వాళ్ళ ఆహారపు అలవాట్లు, అంటే నాన్ వెజిటేరియన్ డైట్, ఎక్కువగా మటన్ ఆర్ సమ్ డ్రింక్స్, అంటే ఆల్కహాలిక్ బెవరేజెస్, ఆల్కహాలిక్ డ్రింక్స్ తీసుకునే వాళ్ళలో కూడా ఎక్కువగా చూస్తుంటాం. కొంతమంది హై యూరిక్ యాసిడ్ కంటైనింగ్ ఫుడ్స్, అంటే మటన్, ఫిష్, సార్డైన్స్, నట్స్ అండ్ మష్రూమ్స్, ఇలాంటి పాలకూర, సో ఇలాంటి ఎక్కువ తీసుకునే వాళ్ళలో కూడా కొంత స్టోన్స్ చూస్తూ ఉంటాం అనమాట. యూజువల్ గా వాళ్ళకి ఒకవేళ స్టోన్స్ వచ్చినట్లయితే వాళ్ళు నిర్ధారణ చేసుకొని అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ ద్వారా చూసుకొని, ఒకవేళ స్టోన్స్ పడిపోతే స్టోన్స్ తీసి అనాలిసిస్ చేసి వాళ్ళకి ఎలాంటి స్టోన్స్ ఉన్నాయి, ఎలాంటి ఆహారపు అలవాట్లు చూసుకోవాలనేది చూస్తూ ఉంటాం అనమాట. సో బై అండ్ లార్జ్ వీళ్ళకి ఏంటి అంటే వాటర్ ఇంటేక్ బాగా మంచిగా ఉండాలి. అంటే వాటర్ ఇంటేక్ షుడ్ బి అరౌండ్ 4 liters, అంటే మినిమం 4 liters. అడల్ట్ వాళ్ళైతే మినిమం 4 liters తీసుకున్నట్లయితే మనకు ఇది ఈ స్టోన్స్ రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఓకే సార్, హైదరాబాద్ నుంచి కాలర్ లైన్ ఉన్నారు. హలో హలో, నమస్తే శ్యామ్ గారు. నాకు ఒక డౌట్ ఉంది మేడం, డాక్టర్ తోటి మాట్లాడాలి. మాట్లాడండి, చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి. డాక్టర్ గారు, నాకు మార్చ్ 20th కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ తీసుకున్నాను. తర్వాత ఏప్రిల్ అది డ్యూ ఉండింది, ఆ తర్వాత వ్యాక్సినేషన్ షార్టేజ్ వల్ల దాన్ని కంటిన్యూ చేయలేకపోయాను. ఈలోగా నాకు కరోనా ఎఫెక్ట్ అయ్యింది, అది కోలుకున్నాను. ఇప్పుడు నేను ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ తీసుకోవాలి? సో మీరు ఆల్రెడీ ఫస్ట్ డోస్ తీసుకున్నారు, తర్వాత కరోనా వ్యాధి వచ్చింది కాబట్టి మీరు 3 months తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాలండి. కరోనా వచ్చిన తర్వాత క్లియర్ అయిన దగ్గర నుంచి 3 months తీసుకోవాలి. 3 months తర్వాత తీసుకోవాలి. 3 నెలల తర్వాత తీసుకోవాలండి. ఓకే సార్, ఆల్రెడీ కిడ్నీ సమస్యతో ఉన్న వాళ్ళకి కరోనా వస్తే అంటే మెడికేషన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు అంటే కిడ్నీ పేషెంట్స్ కరోనా వస్తే వాళ్ళు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది, అందరిలాగా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్ గా డాక్టర్ ని సంప్రదించి మందులు వాడాల్సిన అవసరం. అందరిలాగానే వీళ్ళకి కూడా మందులు వాడాలి, కాకపోతే డాక్టర్ పర్యవేక్షణలో వాడినట్లయితే వీళ్ళకి డోస్ మాడిఫికేషన్ ఎలా చేయాలంటే వాళ్ళ కిడ్నీ వ్యాధి ఏ లెవెల్లో ఉంది, వాళ్ళకి ఎలాంటి డోసేజెస్ ఇస్తే బెటర్ అనేది కూడా మేము నిర్ధారించి వాళ్ళకి డోసేజెస్ ప్రిస్క్రైబ్ చేస్తాం అన్నమాట. సో వాళ్ళు ఇమీడియట్ గా కిడ్నీ డాక్టర్ సంప్రదించి మెడిసిన్స్ వాడినట్లయితే వాళ్ళకి ఎఫెక్ట్ మంచిగా ఉంటుంది అన్నమాట, అంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. ఓకే సార్, ఖమ్మం నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో సార్. నమస్తే శంకర్, చెప్పండి. నమస్తే. జాన్మియా ఖమ్మం నుంచి. నాకు అస్తమా ఉంది, వ్యాక్సిన్ వేయించుకోవచ్చా అండి? నా వయసు 60 సంవత్సరాలు. అదే అడుగుదామని ఫోన్ చేశానండి. వ్యాక్సిన్ చేయించుకోవాలండి, వాళ్ళకి కూడా చేయించాలి, వ్యాక్సిన్ చేయించుకోవాలి. వాళ్ళకి వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువగా ఉంటుందండి, కంపల్సరీ వాళ్ళు చేయించుకోవాలండి. సో అట్లా ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీ చేయించుకోవాలండి, వ్యాక్సిన్ చేయించుకోవాలి, అందరూ చేయించుకోవాలండి. ఓకే సార్, హైదరాబాద్ నుంచి వివేక్ గారు లైన్ లో ఉన్నారు. హలో హలో మ్యామ్. నమస్తే వివేక్ గారు, చెప్పండి. సార్, డాక్టర్ గారితో మాట్లాడొచ్చా? మాట్లాడండి. చెప్పండి. సార్, ఇది కోవిషీల్డ్ ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ సేమ్ ఉంటుందా సార్? అవును, సేమ్ ఉంటుందండి, అదే చెప్తున్నాను. సో ఫస్ట్ డోస్ అయినా సెకండ్ డోస్ అయినా సేమ్ వాయిల్ ఉంటుందండి, సేమ్ మెడిసిన్ సేమే ఉంటుందండి, దాని లోపల ఉన్న మందు సేమ్ ఉంటుందండి. ఓకే సార్, నార్మల్గా అంటే జనరల్గా చాలా మందికి డౌట్ అంటే ఉంటుంది, అంటే టమాటా పాలకూర కలిపి తింటే మంచిది కాదు అనేసి అంటారు, అంటే కిడ్నీ పేషెంట్స్కి ఇది మంచిది కాదు అంటారు. ఇది నిజమేనా లేక వాస్తవమేనా సార్ ఇది? మీరు అడిగిన ప్రశ్న చాలా రిలవెంట్ మేడం, ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇది కరెక్ట్ టైంలో మీరు ఈ ప్రశ్నని తీసుకొచ్చారు. సో ఏంటంటే మేడం, యాక్చువల్లీ టమాటా పాలకూర కిడ్నీ పేషెంట్స్ చాలా ఇదిగా ఇది చేస్తారు. సో యూజువల్ ఏంటంటే ఇవి తీసుకోవచ్చు మేడం, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఫర్ కిడ్నీ డిసీజ్. బట్ ఏంటి అంటే ఇది ఓన్లీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి, అంటే స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఇవి అవాయిడ్ చేయమంటాం. బట్ చాలా మంది స్టోన్స్ ఉన్న పర్సంటేజ్ చాలా తక్కువ మేడం. ఇప్పుడు కిడ్నీ పేషెంట్స్ మనం ఒక 100 మందిని తీసుకున్నట్లయితే దాంట్లో స్టోన్ తోటి ప్రాబ్లం ఉన్న కిడ్నీ పేషెంట్స్ ఓన్లీ 2 or 3%. బట్ 90-95% వాళ్ళు ఇది మానేస్తారు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు సార్ మేము టమాటా పాలకూర ఎప్పుడో మానేశారు సార్. ఎందుకు మానేశారు సార్? మీకు డయాబెటీస్ తోటి కిడ్నీ వ్యాధి వచ్చి వేరే దాంతో కిడ్నీ వ్యాధి వచ్చినా టమాటా పాలకూర తీసుకోకపోవడంలో ప్రయోజనం లేదు. అంటే దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ యాజ్ సచ్ విత్ టమాటా అండ్ పాలకూర. సో తీసుకోవచ్చండి, కిడ్నీ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా ఈ టమాటా పాలకూర తీసుకోవచ్చు. బట్ యూజువల్ గా ఏంటంటే వీటిలో పొటాషియం అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి మనం చేసుకొని తీసుకోవచ్చు. యూజువల్ గా స్టోన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఈ ఆహార రెస్ట్రిక్షన్ పెడతాం. అదర్వైజ్ కామన్ గా కిడ్నీ డిసీజ్ కి ఈ టమాటా గానీ పాలకూర గానీ రెస్ట్రిక్షన్ అవసరం లేదండి. ఓకే సార్, థ్యాంక్ యూ. కరోనా వచ్చి తగ్గాక కిడ్నీ పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, అలాగే డయాలసిస్ చేయించుకున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటికీ కాలేజ్కి అలాగే వ్యూస్కి చక్కటి సలహాలు సూచనలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, ఇది ఇవాల్టి కరోనాకి సంబంధించిన స్పెషల్ లైవ్ షో. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.